రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితే. ఇలాంటి సమయంలో ఒక పర్యటన పెడతారు. పేరు పొగాకు రైతుల కోసం, చేసేది రౌడీజం. ఎక్కడికక్కడ రప్ప అంటూ రోడ్డు మీదకి వస్తారు. వస్తే పర్వాలేదు, బ్రాందీ షాపుల్లో తాగిస్తారు. తాగిన వాడికి ఒళ్ళు పైన తెలియదు, బట్టలిప్పేసి రోడ్డు పైనే ఎగరతాడు. ఏంటి ఈ అరాచకం? ఒక రాజకీయ పార్టీ నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమాన మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోకపోతే ఎవడికి రక్షణ ఈ రాష్ట్రంలో ఉంటుందని అడుగుతున్నా. వచ్చిన బ్యాచ్ పోయి టొబాకో ప్లాట్ఫామ్ మీద టొబాకో మొత్తం దొక్కేస్తారు, పొగాకు మొత్తం దొక్కేస్తారు. రైతులు కుయ్యో మొర్రో అంటే పట్టించుకునే పరిస్థితి లేదు. తాగిన వాళ్ళు పోయి ఒక షాప్ మీద పడి ఒక హోటల్ని ధ్వంసం చేస్తారు. ఈరోజు చూశాను, వీళ్ళు ఇష్టానుసారంగా తోచుకొని పోతే ఒక అతను హాస్పిటల్లో అడ్మిట్ అయి ఈరోజు ఆయన చనిపోయాడు. ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నానంటే, లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన రాజకీయ పార్టీలు, సభ్యతగా ప్రవర్తించవలసిన రాజకీయ పార్టీలు అసభ్యంగా ప్రవర్తించే పరిస్థితికి వస్తున్నాయి. నా జీవితంలో చాలా చూశాను. నేను ఎప్పుడున్నా సరే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉండాలి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1924 ఈ రాష్ట్రం లా అండ్ ఆర్డర్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీరు ఆనందంగా ఉన్నారా లేదా అని అడుగుతున్నా. ఉన్నారంటే గట్టిగా చేతులు చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయండి. ఆ రోజు ఎప్పుడు పోలీసులు వస్తారో, ఎప్పుడు మన ఇంటి మీద రౌడీలు పడతారో, ఎప్పుడు మన ఆస్తులు కబ్జా చేస్తారో తెలియని పరిస్థితి. ఈరోజు ధైర్యంగా మాట్లాడమే కాకుండా ఎదుర్కొనే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ నేను చూస్తే చాలా బాధేస్తుంది. నేను తీవ్రవాదులను చూశా. నేను ఆ రోజు వాళ్ళకు కూడా చెప్పా, మీరు చేసేది తప్పని చెప్పాను. తప్పని చెప్తే నా మాట వినే పరిస్థితి లేకపోతే ముఖ్యమంత్రిగా లా అండ్ ఆర్డర్ కోసం కఠినంగా ప్రవర్తించాను. అప్పుడే కృష్ణప్రసాద్ కూడా నా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు, ఎస్పీగా డిఐజీగా కూడా పనిచేశాడు అప్పట్లో. నేను ఆ రోజు చెప్తే నా మీద విభేదించి, నేను తిరుపతికి పోయినప్పుడు వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి పోతే 25 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. నన్ను కాపాడింది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగి వచ్చి నన్ను కాపాడాడు. అయినా నేను భయపడలా. దేనికోసరం? మీకు శాంతినివ్వాలని, మీ భద్రతకు పాటుపడాలని చేశా. రెండవది మీరు చూడండి, ముఠాలు, రాయలసీమలో ముఠాలు మనుషులను చంపుకోవడం అలవాటుగా మారిపోయింది. అలాంటిది ఈరోజు ఒక ప్రశాంతమైన ప్రాంతంగా ముఠాలను పూర్తిగా